వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాస్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇందులో భాగంగా ఈ 8వ సీజన్ గత వారం రోజుల నుండి టాస్క్లు, గొడవలతో రాసబాసగా సాగుతుంది. ఇక తాజాగా కోడిగుడ్లతో జరిగిన ఈ గేమ్లో నిఖిల్, అభయ్ క్లాన్లోని కంటెస్టెంట్స్ తీవ్రంగా పోటీపడ్డారు. ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు కింద మీద పడ్డారు. ఇందులో భాగంగా ఆదిత్య ఓంతో పృథ్వీరాజ్ గొడవ పడ్డారు. ఇక ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో ఒకరినొకరు లాగేసుకున్నారు. కోడి నుండి గుడ్లను తీసుకునేటప్పుడు తీవ్రంగా పోటీ పడ్డారు. దెబ్బలు తగులుతున్నాయని ఆదిత్య అంటే, నేను అమ్మాయినైనా ఆడడం లేదా, అలా అయితే టాస్కులు వద్దని బిగ్ బాస్తో చెప్పండి అంటూ యష్మి ఫైర్ అయింది. ఇక టాస్క్లో భాగంగా గుడ్లను తీసుకునే క్రమంలో ఆదిత్య ఓంపై బలప్రయోగం చేశారు పృథ్వీరాజ్. మెడ పట్టుకొని పక్కకు లాగేశాడు. దీంతో మెడ పట్టుకొని అలా చేయవద్దని ఆదిత్య వాదించాడు. అయితే తాను వైలెంట్గానే గేమ్ ఆడతానని, చేతకాకపోతే పక్కకు పోయి కూర్చోవాలని ఆదిత్యపై పృథ్వీ అరిచారు. అంతేకాదండోయ్, గట్టిగా అరుస్తూ అసభ్య పదాలతో పృథ్వీ రెచ్చిపోయి మాట్లాడారు. పక్కన వారు ఎంత చెప్తున్నా పట్టించుకోకుండా అరిచాడు. ఇక మధ్యలో ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ పృథ్వీని సమర్థిస్తూ సోనియా కూడా ఆదిత్యపై విరుచుకుపడింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.